తెలంగాణలో కుండపోత వాన బీభత్సం సృష్టిస్తోంది. పల్లె పట్నం అనే తేడా లేకుండా వానలు వరద నీటిలో ముంచెత్తుతున్నాయి. భారీ వర్షంతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై భారీగా చేరిన వర్షపు నీటితో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈ జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ఖమ్మం, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్తో పాటు మిగతా జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అప్పుడప్పుడు జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో ఇప్పటికే కురిసిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. గ్రేసీ, ఏదైతే నిన్నటి 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు కారణంగా ములుగు జిల్లా, భూపాలపల్లి, వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు మండలంలో వాజేడు పెద్దగొల్లగూడెం గ్రామానికి చెందిన తోటపల్లి వేణి అనే వ్యక్తి బైక్ పై పోతుండగా ప్రధాన రైతుపై గట్టిగా ఒకేసారి శబ్దం రావడంతో పిడుగుపడడంతో ఆయన ఒక్కసారిగా శబ్దం రావడంతో భయపడి ద్విచక్ర వాహనంపై కింద పడి అక్కడెక్కడ మృతి చెందడం జరిగింది. అదే కాకుండా మన మంగపేట మండలానికి చెందిన సాధనపల్లి సారక్క రమణక్కపేట గ్రామానికి చెందిన ఇల్లు కూలిపోయింది. ఆ కూలిన సమయంలో ఇంట్లో లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం నాశనమై సుమారు 1,50,000 వరకు ఆస్తి నష్టం జరిగిందని చెప్పేసి ఏదైతే బాధితులైతే వెల్లడించడం జరిగింది. దానిపై వెంటనే మంత్రి సీతక్క మంగపేట మండల తహసీల్దార్ ని తక్షణమే అక్కడికి పంపించేసి వాళ్ళకు పురావసరం ఏం కావాల్సిందో వాళ్ళకు నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేయడం జరిగింది. అదే విధంగా నిన్నటి నుంచి ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు జంపన్న వాగైతేనేమి, చెర్లైతేనేమి ప్రతి ఒక్కటి కూడా నిండు కుండల తునికి మంచిగా జలకళ సంచరించుకుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా నిన్న అతి భారీ వర్షానికి బొగతా జలపాతాన్ని ఫారెస్ట్ అధికారులు అయితే తాత్కాలికంగా మూసేయడం జరిగింది. అదే విధంగా ఇంకా కూడా చెప్పుకుంటే మన ఏటూరు నగరం మండలంలో కొండాయి గ్రామంకి అంటే కంప్లీట్ ఈ జంపన్న వాగు ఉప్పొంగడంతో ఆ 4 గ్రామాల ప్రజలు రాకపోకలు పూర్తిగా స్తంభించడం జరిగింది. గ్రేసీ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.